బావా బావా ఎక్స్పెక్ట్ చేశాను నువ్వు ఇక్కడ ఉంటావని. నువ్వు పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది, ఆ డబ్బులు నాకు ఇస్తావని ఆశపడ్డాను. నువ్వు ఇలా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్న సంగతి మా అమ్మకు తెలిస్తే ఆవిడకి దయ్యం పట్టేస్తుంది బావా. అప్పుడు మీ అక్కయ్యను ఏది నా పెళ్ళాన్ని చిత్రహింసలు పెడుతుంది బావా. సలసల కాగే నీళ్లు. అబ్బా బావగారు, నాకు జస్ట్ పెళ్ళింది. ఈ ఒక్క రోజున నా మూడ్ లో ఉండరేమండి. ఇప్పుడు ఆ విషయాలు జ్ఞాపకం చేసి నన్ను డిస్టర్బ్ చేయకండి, వెళ్ళండి. అటైతే ఓ 50 కొట్టించు, వెళ్ళిపోతా. అయ్యో పర్సు తీసుకురాలేదు, తర్వాత ఇస్తాను, వెళ్ళండి. అదంతా నాకు తెలియదు. 50 ఇస్తేనే వెళ్తాను బావా. బావా బావా 50 బావా. బావా బావా ఓ 50 బావా. ఇదిగోండి 50 రూపాయలు. ఆహా చాలా థ్యాంక్స్ అమ్మా. చెల్లెమ్మంటే ఇలా ఉండాలి. బావా విష్ యూ బోత్ హ్యాపీ లాంగ్ ప్రాస్పరస్ వెడ్డెడ్ లైఫ్ టిల్ టుమారో. ఆ చేతితోటే నాకు 50 రూపాయలు ఇవ్వమ్మా. నీ పెళ్ళైన శుభ సందర్భంలో కనీసం వైట్ వాటర్ అన్న తాగుతా. వైట్ వాటరా అంటే ఏంటి? అది తెలీదా బాబు గారు? కళ్ళు. గిరి నువ్వు వెళ్ళు. వెళ్తున్నాలే. నేను వెళ్ళొస్తానండి. ఎక్కడికి? ఆఫీస్కి. ఆఫీస్కా? ఆ ముచ్చట కూడా అయ్యే వరకు సెలవు పెట్టవే అని మేమెంత చెప్పినా వినడం లేదు. నువ్వైనా చెప్పు బాబు. విన్నావుగా, మనీ లేదు కాబట్టి ఎలాగో హనీమూన్కి వెళ్ళలేం. కనీసం మూన్ కన్నా అందమైన నీ ఫేస్ చూస్తూ ఈ 3 రోజులు గడపాలనుకుంటున్నాను. సెలవు పెట్టడం. ఈవేళ సెలవు పెట్టడం అస్సలు కుదరదండి. మా పాత జనరల్ మేనేజర్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నారు. కొత్త జనరల్ మేనేజర్ ఛార్జ్ తీసుకుంటున్నారు. సో పాత జీఎం కి ఫేర్వెల్, కొత్త జీఎం కి వెల్కమ్. మరి నా సంగతి? నాకు కూడా ఇక్కడే ఉండిపోవాలనుంది, కానీ తప్పదు. ఏమనుకోకండి ప్లీజ్. కనీసం అడ్వాన్స్ అనే ఇచ్చిళ్ళు. అడ్వాన్స్ ఏంటి? ముద్దు. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు దీవిస్తూ ఉంటారని పెద్దలు చెప్పారు. దాన్ని పూర్తిగా నమ్మేవాటి నేను. జనరల్ మేనేజర్గా చార్జ్ చేసుకునే ముందు నా గురించి ముఖ్యమైన విషయాలు చెప్పాలి. సరిగ్గా డ్యూటీ చేయకపోయినా క్షమిస్తాను, కానీ తోటి లేడీ స్టాఫ్తో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, అసౌకర్యం కలిగించినా ఐ వోంట్ స్పేర్. మన లేడీ స్టాఫ్కి ప్రత్యేకంగా కొన్ని సదుపాయాలు చేయదలుచుకున్నాను. వెల్ మై డియర్ కొలీగ్స్, ఇక్కడ నేను బాస్ కాదు, మీరు వర్కర్స్ కాదు. వీఆర్ ఆల్ ఈక్వల్, వర్కింగ్ ఫర్ వన్ కంపెనీ అండ్ ఫర్ వన్ గోల్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ తక్షణమే అమలు జరగాలి. ఏయ్ శాంతి, ఏంటి చూస్తున్నావు? ఇది మన ఆఫీసే. రా, నీ టేబుల్ ఇదే. కొత్త జీఎం గారు వచ్చేసారా? రావడం, ఛార్జ్ తీసుకోవడం అన్ని జరిగిపోయాయి. ఇలా ఛార్జ్ తీసుకున్నారో లేదో అలా బోల్డ్ చేంజెస్ నిమిషాల్లో చేసేశారు. లేడీస్ కి సెపరేట్ సీట్, సెపరేట్ డైనింగ్ హాల్, సెపరేట్ రెస్ట్ రూమ్. ఓ ఒక్కటేమిటి, కొత్త జీఎం గారికి ఆడవాళ్ళంటే అపరిమితమైన గౌరవం. మన పాలిటి దేవుడు అనుకో. ఏంటి వెతుకుతున్నావు? అటెండెన్స్ రిజిస్టర్ ఎక్కడా? జీఎం గారి ఛాంబర్ లో ఉంది. ఫస్టే కదా, ట్విట్టర్లో వెళ్ళు. అవును, రోజు కరెక్ట్ టైంకి వచ్చేదానివి, ఈ రోజేంటి ఇంత లేట్ గా వచ్చావు? పెళ్లి చేసుకున్నాను. ఓహో, ఎంతనా పెళ్ళా? పెళ్లి చేసుకోవడం ఏంటి? ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, come in. Yes, what can I do for you? సార్, నా పేరు స్టెనో. నేను ఇక్కడ శాంతిని. నో సార్, నా పేరు శాంతి. నేను ఇక్కడ స్టెనోని. Please sit down. పర్వాలేదు సార్. I said please sit down. ఎస్ సార్. మిమ్మల్ని ఎక్కడో చూశాను. నన్నా? వెయిట్ లెట్ మీ రీకలెక్ట్. ఎస్, ఒకసారి కాదు 2 సార్లు. 1994లో మీ కాలేజ్ మ్యాగజైన్లో మీ ఫోటో పడింది.
1995 లో మన స్టాఫ్ మ్యాగజైన్ లో మళ్ళీ మీ ఫోటో పడింది. am I right? అవును సార్, మీ జ్ఞాపక శక్తికి. నో నో నాట్ ఎట్ ఆల్. మీరు అంతగా గుర్తుండిపోవడానికి కారణం నా జ్ఞాపక శక్తి కాదు, మీ స్మార్ట్నెస్. మీరు ఆఫీస్కి రోజు ఇలా లేట్ గానే వస్తుంటారా? నో సార్, దెన్ గంట క్రితమే నాకు పెళ్ళయింది, అందువల్ల. వాట్? గంట క్రితం పెళ్లి చేసుకుని ఆఫీస్కి వచ్చారా? అవును సార్, కొత్త జీఎం గారు వచ్చే రోజు సెలవు పెడితే బాగుండదని. I appreciate your sincerity. Congratulations and a happy married life. థ్యాంక్ యూ సార్. By the way, హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నారు? మాలాంటి వాళ్ళకి మనీ మూనంత దూరంలో ఉంటుంది, అలాంటప్పుడు హనీమూన్కి ఎలా వెళ్ళగలం? Oh. You can go to your seat now. ఓకే సార్. ఎండి గారు కనెక్ట్ చేయండి. మన హెడ్ గారిని లోపలికి పంపించండి. అలాగే సార్. హలో సార్, దిస్ ఇస్ రావ్ హియర్ ఫ్రమ్ హైదరాబాద్. సార్ పిలిచారట? రాజు గారు, ఈ రోజే పెళ్ళైన స్టెనో శాంతి గారు ఆఫీస్కి రావడం ఏం బాగలేదు. ఎండి గారితో మాట్లాడాను. శాంతి గారు హనీమూన్కి వెళ్ళడానికి అయ్యే ఖర్చులు ఆఫీస్ నుంచే ఇచ్చేట్లు అరేంజ్ చేశాను. ఆ అమ్మాయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఫ్లైట్ టికెట్స్, బోర్డింగ్, లాడ్జింగ్, కార్ వగైరా అన్ని అరేంజ్మెంట్స్ వెంటనే చేయండి. ఏంటలా నిల్చుండిపోయారు? నో నథింగ్ సార్. నో 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 వెయిట్ 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 వెయిట్. స్టాఫ్ మంచి చెడులు చూడడం కంపెనీ బాధ్యత. am I right? ఎస్ సార్. Then please proceed. ఓకే సార్. యాగం చేద్దాం అనుకుంటున్నాను. యాగమా? ఏమి యాగం? ఉత్తరకామేష్టి. ఓహో, అయినా ఆ యాగం ఇప్పుడెందుకు? పిచ్చిదానా, ఇక్కడికి వచ్చిందే అందుకు కదా. హుషారుగా వెళ్ళిపోతున్నా ఎక్కడికి? హిందీ సినిమా కండి. దుల్హనియా లే జాయింగే. నీ బొంద పేరు చెప్పడమే సరిగ్గా రాలేదు. పైగా అది సూపర్ హిట్ సినిమా అయ్యా. టికెట్ దొరకవు. బ్లాక్ లో కొంటానండి. నాకు తెలుసయ్యా, కానీ నీ మొహం చూస్తే బ్లాక్ లో టికెట్లు కొనేవాళ్ళ లేవు, బ్లాక్ లో టికెట్లు అమ్మేవాళ్ళే ఉన్నావు. అందుకని పోలీసులు చితగొట్టి 100 రూపాయలు ఫైన్ వేస్తారు. అప్పుడు నీకెంత నష్టం? 150 నష్టం. ఈ 50 నేను లాక్కున్నాను అనుకో, నీకెంత నష్టం? 50 నష్టం. ఏ తక్కువ నష్టం? 50 కదండి. తెలివైన వాడు. అమ్మ 50. ఏమండి? అరే, హాయ్ సుమా. హాయ్ శాంతి. ఏంటి లేడీ స్టాఫ్ అంతా ఇక్కడ ఉన్నారు? జస్ట్ ఫర్ చేంజ్. దట్స్ గుడ్. హలో ఎవ్రీబడి. హాయ్. హాయ్ సుమా. హాయ్ రోహిణి. ఏమిటి హనీమూన్ విశేషాలు? ప్యూర్లీ పర్సనల్, చెప్పకూడదు. ఓకే ఓకే, చెప్పొద్దులే తల్లి. కనీసం జీఎం గారికైనా థ్యాంక్స్ చెప్తావా లేదా? తప్పకుండా చెప్పాలి. కలిసి వస్తాను. మే ఐ కమ్ ఇన్ సార్? Yes. Hello, it's you. Come. Welcome. How was the trip? అన్ని అరేంజ్మెంట్స్ బాగా చూసుకున్నారా మన వాళ్ళు? చూసుకున్నారు సార్. ప్లీజ్ రా. థ్యాంక్ యూ సార్. అప్పుడే ఆఫీస్ కిందకు వచ్చారు. సార్ 3 రోజులు నిద్రపోయి ఉండరు కదా. వర్క్ చేసే మూడ్లో ఉన్నారా, ఇంకా ఆ మూడ్లోనే ఉన్నారా? లెట్ స్టార్ట్ వర్కింగ్. ఈ ఆయిల్ ట్యూబ్లర్ కంపెనీకి ఒక లెటర్ రాయాలమ్మా. ఓకే సార్.